వైసీపీ పాలనలో సాగునీటి ప్రాజెక్టులు ఎత్తిపోతల పథకాలు పనిచేయకుండా పోయాయన్నారు ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ. జగ్గంపేట మండలం రామవరంలో పురుషోత్తంపట్నం ఫేజ్ 2 పంప్ హౌస్ నుంచి ఏలేరు ప్రాజెక్టులోకి ప్రతిపాడు ఎమ్మెల్యే సత్యప్రభతో కలిసి నీటిని విడుదల చేశారు. పోలవరం, పురుషోత్తపట్నం, తాళ్లపూడి, పట్టిసీమ, పుష్కర ఎత్తిపోతల పథకాలని జగన్ పట్టించుకోలేదని ఆరోపించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వాటికి మరమ్మతులు చేసి నీటిని విడుదల చేస్తున్నామన్నారు జ్యోతుల నెహ్రూ. ముందస్తుగానే ఏట్లో ఉన్నటువంటి రిజర్వేర్లో ఉన్నటువంటి నీటి సామర్థ్యాన్ని లభ్యతను చూసుకుని ముందస్తుగానే నిర్ణయం తీసుకుని పంపులన్నింటినీ సిద్ధం చేసి ఇవాళ వదలడం ప్రారంభించడం జరిగింది. ఇది చిత్తశుద్ధి కలిగేటటువంటి ప్రభుత్వం చేసేటటువంటి విధానం అని చెప్పకపోతే కేవలం 5 సంవత్సరాలు కూడా ఈ లిఫ్ట్ ఇరిగేషన్లు అన్నీ కూడా అటు పుష్కర్ కానీ పోలవరాన్ని పురుషోత్పట్నాన్ని కానీ అటు తాళ్ళూరు లిఫ్ట్ని కానీ అన్నింటినీ కూడా పడుకోబెట్టారు గత ప్రభుత్వం. వాళ్ళన్నింటినీ నిద్రలేపు వాళ్ళన్నీ పనిచేసేటటువంటి ప్రయత్నంలో మేము ఉన్నాం. పని చేయిస్తాం.